గత 2 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులను చూసి ఒక రకమైన ఆగ్రహమో, లేకుంటే అసంతృప్తో ఉండేది. ఎందుకు వీళ్ళు వ్యవస్థని ఈ విధంగా దిగజార్చుతున్నారు అని. కానీ 'రావణ్' ఎపిసోడ్‌ని చూసిన తర్వాత సీరియస్‌గా పోలీసుల మీద ఒక జాలి, సానుభూతి కలుగుతుంది. నిజంగా అంత కష్టపడి, చదువుకొని, ఉద్యోగాలు తెచ్చుకొని, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల రక్షణ కోసం, వ్యవస్థల రక్షణ కోసం పని చేయాల్సినటువంటి ఈ పోలీసులు ఎవరో నాయకుడి ఇగోని సాటిస్ఫై చేయాలి, ఎవరో నాయకుడి ఈర్ష్యను చల్లబరచాలి, ఎవరో నాయకుడి అసూయను చల్లబరచాలి అని చెప్పి వాళ్ళ వ్యవస్థనే వాళ్ళ జనాల ముందు పణంగా పెట్టి, జనాల ముందు పలుచనవుతూ, జనాల ముందు జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ, అసలు నాకు తెలిసి వాళ్ళు చేసే డ్యూటీ కూడా తప్పక జీతాల కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో చేయక తప్పడం లేదేమో గానీ, ఇంత దారుణంగా ఉంటాయా? పిఠాపురంలో అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. కాకినాడ అరెస్ట్ చేశారు ఇమ్మీడియేట్‌గా మేజిస్ట్రేట్ బెయిలు. మచిలీపట్నం అరెస్ట్ చేశారు ఇమ్మీడియేట్‌గా బెయిలు. ఆ తర్వాత యలమంచిలి కోర్టు పాయకరావుపేట అరెస్ట్ చేశారు మళ్ళీ బెయిల్. 4 వరుసగా 4 రోజులు మేజిస్ట్రేట్ బెయిల్ ఇస్తే 4 కేసుల్లో మళ్ళీ విడుదలై బయటకొస్తున్నారు అంటే ఆ నా పాయకరావుపేట నక్కపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకెక్కడో ఒక టోల్ గేట్ దాటేలోగా మళ్ళీ ఏలూరు పోలీసులు వచ్చి రోడ్డు మీద మళ్ళీ అరెస్ట్ చేసుకొని వరుసగా 5వ సారి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారా? మొత్తం అంతా కలిపి ఒకటే అంశమే. ఏదో కించపరిచారు, ఎవరినో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అని. ఒక అంశం మీద 4 సార్లు మెజిస్ట్రేట్లు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసుల్లో మార్పు రాదా? అసలు వ్యవస్థలు ఇంత పలుచనైపోయాయా జనం ముందు? కనీసం ఏ పోలీస్ మీదైనా జనానికి గౌరవం ఉందా ఇప్పుడు? అదిగో ఈ పోలీస్ మీద, ఈ వ్యవస్థ మీద గౌరవం ఉందని చెప్పి జనాలను చూపించండి. అరే, అధికార కూటమి వాళ్ళకే గౌరవం లేక, భయం లేకనే కాదు, పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడికా? పోలీస్ స్టేషన్ల మీద దాడికి పోతూ ఉన్నారు. రాత్రి రావణ్ణి మళ్ళీ 5వ సారి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే పోలీసులు పక్కకు లాగి ఇంకొకరు ఎక్కుతున్నారు వేరే వాళ్ళు. నిజంగా అటువంటి విజువల్స్ ఇవన్నీ చూస్తే ఆ పోలీసులు చూసి జాలిపడడం తప్ప ఏం చేయగలుగుతాం? వాళ్ళ మీద సానుభూతి చూపడం తప్ప. ఎవడో నాయకుడి సాటిస్ఫాక్షన్ కోసం, ఎవడో పనికిమాలినోడుగానే మేము ఎందుకు వస్తూ ఉంటే, పనికిమాలినోడుగానే మేము మీద గుంపుగా వచ్చి స్టేషన్లలో దౌర్జన్యానికి వస్తూ ఉంటే, కనీసం ఎవడో పనికిమాలను సాటిస్ఫై చేయడం కోసం మీరు మీ డ్యూటీని, మీ డ్రెస్సును, మీ ఉద్యోగ విధులను, మీ ఉద్యోగ ధర్మాన్నే పణంగా పెడతారా? ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎప్పుడైనా చూసి ఉంటుందా? వరుసగా 4 రోజులు నలుగురు అరెస్ట్ చేస్తే 4 రోజులు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా 5 రోజు అరెస్ట్ చేయడం చరిత్ర ఎక్కడైనా చూసి ఉంటుందా? ఏంటి ఇలానా? మీకేం అనిపిస్తలేదా? పోలీసుల డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీకేం అనిపిస్తలేదా సార్ ఇదంతా? ఎక్కడైనా కానీ మనస్సాక్షి మనం చేసినది కరెక్ట్ కాదు అని అనిపిస్తలేదా? సరే, ఏం చేస్తారులే పాపం. వీళ్ళైనా పోలీసులైనా ఎవరో పక్కన వీళ్ళు పై ఆఫీసర్లు పోండి ఎతకరండి అని చెబుతూ ఉంటారు. వాళ్ళని సాటిస్ఫై చేసేకి వీళ్ళకు ఇంకేం చేస్తారు? పై ఆఫీసర్ల మాట కాదన్నారు కదా, ఊరికి పరికి అంతే సార్. ఫైనల్గా మీ మీద సానుభూతి జాలి చూపించడం తప్ప ఇంకా చివరికి మీ మీద అసంతృప్తిగానే ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. ఎంత దారుణం అండి నిజంగా. అసలు బట్ ఎంత బాధేస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు ఇంత దారుణంగా సిస్టంలు